చూసారు కదా తాతగారు, ఎలా ఉంది? రేపు నుంచి ఇక ఇదేదిగా ఇప్పుడు బాగానే ఉంది. చిన్న వరకు ఎలా అనిపిస్తుంది మీకు? మాకు కావాలని ఉంది, మళ్ళీ ఇవ్వాలని ఉంది. మరి నెక్స్ట్ ఇంకా ఎవరు రావాలనుకుంటున్నారు? ఈయనే రావాలనుకున్నాం, జగన్ గారు. ఎందుకని జగన్ గారు? మాకు తింటున్నాం 4-3 ఏళ్ళు లోనకు పోతున్నాయి. అది ఎవరి సంగతి మాకు ఎందుకు కదలకుండా ఉంటున్నాము. ఇప్పుడు నెలకు 100 రూపాయలు వస్తున్నాయి, ఉచితంగా చేసి 100 రూపాయలు ఎవడిస్తాడు మాకు? పని పాట లేకుండా అరుగు మొక్కున్నాను, రోజుకు 100 రూపాయలు వస్తున్నాయి. నా భక్తి గడిచిందిగా నీకు అదే. మమ్మల్ని పాప వాళ్ళని ఏమైనా చెప్పాలి, వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేయలేదు, వాళ్ళు ఎవరికి ఎత్త అయ్యిందని ఈ సంగతులు కూడా అడగల ఇంతవరకు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ మీకు కరెక్ట్గా టైంకి వచ్చేస్తున్నారా? వాళ్ళు బట్టి ఆపటకెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ మీద ఫోన్ చేస్తే వచ్చేసి ఇంటికి వచ్చి వెళ్తున్నారు. వాళ్ళు మాత్రం మమ్మల్ని ఏడిపిలంతవరకే. అంతకుముందు బాధపడ్డాం ఆఫీసుల చుట్టూ తిరిగి. చంద్రబాబు పరిపాలనలో మేము పెన్షన్ డబ్బులు తీసుకోవటానికి అది పడతలేదు, ఇది పడతలేదు, రేపురా ఎల్లుండిరా, మరి నడవలేదు, ఆడ నడుస్తాడు ఆడకే ఆఫీస్ కాడకే, ఆడికి ఆటో ఖర్చులు ఎంత ఎవడిస్తాడు, ఇవన్నీ చేసి బాధపడి ఇప్పుడు మట్టి సుఖంగా ఉంది. కాదు అక్కడ కూకున్నా కానీ ఎత్తుకొచ్చి తాత ఇగో ఇక నీ సొమ్ములు ఏళ్ళు ముద్రయ్యి తెచ్చుకున్నా మా డబ్బులు మాకు ఇచ్చి వెళ్తున్నారు. మరి ఇప్పుడు వాలంటీర్లు లంచాలు తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు టీడీపీ వాళ్ళు. లంచాల పాడు ఎందుకు తీసుకుంటారమ్మ వాళ్ళు? లంచాలను తీసుకుంటే ఎట్టేస్తారా? ఈయన ఆయన వాళ్ళు ఇష్టమా ఇస్తాకే? ఇప్పుడు నేను లంచం నాకు ఏమైనా 10 రూపాయలు పెంచమంటే వాళ్ళు వెలుస్తారా? వాలంటీర్ రాత్రి అయ్యి సరే అయిద్దా? అవి ఎలావా ఎవరికి? మరి ఇప్పుడు వాలంటీర్లు కిడ్నాప్లు చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. వచ్చి మాట్లాడు ఆయన అసలు మేము వినకూడదు వెళ్ళా. పాపం పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడా? ఆయన అంటాడు ఆయన అనుకోని అన్నీ అనుకోని. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నెక్స్ట్ నిన్ను గెలవ నేను ఇంటికి పంపించేస్తాను నిన్ను అని చెప్పేసి అంటున్నారు. ఎవరు? జగన్. ఆయనే వెళ్ళేది ముందు, ఆయనే వెళ్తాడు. వీళ్ళు ఎందుకు వెళ్తారు? చంద్రబాబు కానీ ఈయన కానీ లైన్లో ఉండేది వీళ్ళిద్దరులే. ఈ ఊళ్ళో ఒకళ్ళు ఆయన్నేం రానియరు, ఓ పక్కనే ఉంటారు, పక్కనే ఉంటామే. మరి ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు. ఎన్ని పొత్తులున్నా ఆయనకే దెబ్బ కొట్టిద్ది, బాబుకే దెబ్బ కొట్టిద్ది. ఆయన పొత్తు కలిపితే బాబు కొన్ని సీట్లు తగ్గుతాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు బాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పి అంటున్నారు. ఎందుకు భయపడేది? ఆయన జైలుకి ఈయన జైలుకి బయటకు బదట్ట ఉంటే ఓడిపోతాడు, ఇంటికి వెళ్తే ఓడిపోతాడు. ఈ మాటలన్నీ ఉట్టి మాటలు, అవన్నీ కొత్త మాటలు అనుకుంటారమ్మా. నోరు ఎవరు గెలిచేది అది అంత దైవ నిర్ణయం. ఎవరి చేతులు ఎట్టుందో చెప్పలేము. ఆయన గెలుస్తాడు, ఈయన గెలుస్తాడు, మేము కొంచెం మాటలు చెబుతాం. ఇంకా చెప్పంగానే అయిపోయింది ఆ పని. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ గెలుస్తాడు, అంత గగ్గోలు పుట్టిపోయింది తుస్సు. మళ్ళా ఆయన గెలుస్తాడు, మేము ఇక్కడ కూడా అనుకున్నాం తెలంగాణ. మరి తుస్సు మందగా మరి వాళ్ళ బిల్ల బయటకు వచ్చి అటు ఓట్లు కాజేస్తారంటే తెలుసు. ఇది కూడా అంతే. గాలి ఎడుతోలు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు లెక్కలు మాకు చెప్పక్కర్లే అని ఆయన మాట ఆయన చుల్లు మాటలు అయింది. రౌడీజం లేదు గీడదు. ఆయన వచ్చి నాకు పెంచుకుంటున్నాడు దేశం. ఎందుకు ఆ మాటలో రౌడీజం పెరిగేదండి? ఒకటి పొడుచు తింటారండి, తినలేరుగా. ఎంతమంది తింటా? 10 మంది తింటావు, 20 మంది తింటావు, ఊరు మొత్తం తింటావా? రౌడీజంలే పోలేదు. చెప్పు సీట్ల సంగతి మనకి లేదమ్మా. ఈ పక్క సీఎం అయ్యేది ఖాయం. మరి ఇప్పుడు ఒకవేళ టీడీపీ పార్టీ గెలిస్తే జగన్ గారిని బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పేది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. వాళ్ళు చేతులు తెచ్చి ఉండారా? వాళ్ళు కొట్టలేరా? ఏం మాటలు అయ్యి? వాళ్ళు ఈయన కళ్ళు మూసుకుంటే ఆయన వాళ్ళు కొడతారా? ఆ వీళ్ళు ఇళ్ళేరా ఇళ్ళకలేరా? నువ్వు గుడ్లు మామూలు అన్ని ఒప్పు తెస్తారు. అవి మాటలు ఎవరు తింటారన్నమాట అనుకో. అవి టీవీలో విన్నాం వార్త, బట్టలు ఇప్పి తోలుతామని. బట్టలు ఇప్పి చంద్రబాబు కూడా అన్నాడు. చంద్రబాబు నాయుడు మీటింగ్ చెప్పినప్పుడు కూడా అన్నాడు ఇప్ప తీసి తోలుతామని. ఈ చేతులు తెచ్చి ఉండాలి. వీళ్ళు తెస్తారా? ఎవడికి ఉండే దమ్ము వాళ్ళకే ఉండిద్ది. దమ్ము లేకుండా ఎవడు ముందుకు రాడు. మనకి జగన్ గారు భయపడుతున్నారని చెప్పి అంటున్నారు కదా చంద్రబాబు గారిని. ఎందుకు భయపడింది? గెలిచేస్తాడని. గెలుస్తాడు వాడతాడు సంగతి. ఆయన భయపడితే వాడు ఆయన గెలిచేవాడు ఆగుతాడా? నువ్వు భయపడతావు.
ఆగుతావు, నువ్వు ఆగవుగా, నీ పని నువ్వు చూసుకుంటావు, నా పని నేను చూసుకుంటాను. అంతేగాని భయపడితే ఒకరికింత ఒకళ్ళు వాళ్ళేమో తొందర, ఎవరిది మెజార్టీ వాళ్ళు చూసుకుంటారు. మరి ఎవరు గెలుస్తారంటారు ఇప్పుడు? మా అభిమానం మాత్రం జగనే అని.